నేనంత వివరించలేను. అంటే నాకన్నీ తెలిసినాయి గానీ అంత వివరించడానికి నాకు రాదు. అంటే ఈ సంయమ అనేది అంటే చాలా బావుంది. అంటే జైసా అన్ వైసా మన్ అంటారు. ఈ అంటే ఏదైతే ఫుడ్ పెడతామో అలాగే మన ప్రవర్తన గూడా ఉంటుంది అనేది నాకు తెలిసింది సార్. అంటే తినడం ద్వారానే శక్తి వస్తదనేది ఏమి లేదు. తాగడం ద్వారా ఇంకా ఎక్కువ శక్తి వస్తుందనేది నాకు అర్థమైంది సార్. అంటే ఇప్పుడు మేము గంటలు గంటలు ధ్యానం చేసేవాళ్ళము. దానికంటే ఎక్కువ ఇప్పుడు నేనసలు ధ్యానమే చేయట్లేదు. ఓన్లీ మీరు చేయించినప్పుడు ఈ దీంట్లో సంయమ చేస్తున్నప్పుడే నాకు అంటే ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుందంటారు. కానీ అప్పటికంటే ఇప్పుడు నేను సంయమాలో ఎక్కువ జ్ఞానం వస్తుంది. నాకు ఇంకా అన్నీ తెలుస్తుంది. అంటే తెలుస్తుంది అనంటే ఏదో నేనక్కడేమో చేస్తున్నానని కాదు. ఇప్పటి వరకు నేను అనుకున్నాను. శరీరము ఇదంతా నేను చేస్తున్నాను అనుకున్నాను. ఇప్పుడు సంయమ చేయడం ద్వారా అక్కడ నేను కాదు అనేది నాకు చాలా అర్థమైంది సార్. ఏదైతే దేనికోసానికైతే చేస్తున్నామో అది వస్తుందని నాకు వచ్చింది, వస్తుంది. ఇంకా ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా భగవంతుని చేరుకోవాలి. నేనే భగవంతునిలాగా కావాలి అంటే ఈ సంయమం చాలా అవసరం అనిపించింది. ఇంకా మీ జ్ఞానం ద్వారా ఇంకా ఇంకా అంటే మీరు హ్యాండిలింగ్ అన్నారు. నిజంగానే హ్యాండిలింగ్ ఇప్పటి వరకు ఎలా చేయాలో మాకు తెలిసేది కాదు. చాలా ఈజీగా ఇప్పుడు మాకు చాలా ఈజీగా అనిపిస్తుంది హ్యాండ్లింగ్ అంటే ఎలా చేసుకోవాలి అని. ఇప్పటివరకు అనిపించదు హ్యాండ్లింగ్ అంటే ఇంకెలా చేసుకోవాలో అసలు అర్థమయ్యేదే గాదు. అంటే ఇప్పుడు చాలా బావుంది హ్మ్. సార్ నాకైతే. అంటే ఆహారం ఇప్పుడు నేను నిన్ననైతే ఓన్లీ వేపాకుది ఇంకా ఓన్లీ కొత్తిమీర, పుదీనానే తీసుకున్నాను. ఒక్కటేసారి నేను జ్యూస్ తీసుకున్నాను. హ్మ్. ఓకే. అంతే ఒక్కసారి ఓకే. ఇది మజ్జిగ తీసుకున్నా సార్. అయినా గూడా నాకు చాలా బావుంది. అంతే. ఇంక చాలా చాలా బావుంది సార్. మీరు ఇంక నెక్స్ట్ సంయమ గూడా నేను చేస్తాను. అంటే ఇంకా నేను అనుకున్న రీచ్‌కి ఇంకా అదే పూర్ణాత్మగా ఏదైతే ఇప్పుడు మన జ్ఞానం ఎంతైతే కావాలో ఇంకా జ్ఞానం కోసానికి ఇంకా ఇది చేస్తేనే నేను ఆ జ్ఞానానికి చేరుకోగలుగుతాననేది నాకు చాలా అర్థమైంది సార్. అండ్ నేను ఫస్ట్ క్లాస్‌లో సమయమే అంటే నేను ఇంటి దగ్గర ఉండట్లేదు. వేరే ఊరికెళ్తున్నాను. అక్కడ అవుతుందా లేదా అని. లేదు నేను ఎట్లైనా హ్యాండ్లింగ్ చేస్తానని ఆ రోజు నుంచే మీరు చెప్పినప్పటి నుంచెల్లా నాకు హ్యాండ్లింగ్ అనేది వచ్చిందనేది అనిపిస్తుంది సార్ నాకు. అంటే అట్లుంటాను అదే వేరే దగ్గర పోతే కాదు, ఇట్లా, అట్లా అని అంటాను. లేదు ఏది ఏమైనా సరే నేనిది చెయ్యగలుగుతాను, చేస్తాను అనేది నాకు పట్టుదల ఆ రోజు నుంచెల్లా వచ్చింది. ఇంకా ఇంకా ఫ్యూచర్‌లో గూడా మనం ఇంకా అంత ఇట్లానే చేసుకోవచ్చు అనేది నాకు అర్థమేస్తుంది నాకు. అది గూడా మీ ద్వారా వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నాము. ఎన్నో అంటే ఇది ఇంకా మొదలే ఇంకా. ఇంకా ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఇంకా చాలా నేర్చుకోగలుగుతామనేది నాకు కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది. అంతా ఇంకా గురువే ఇంకా ఉన్నాడు అన్నీ చేపిస్తాడనే ఒక నమ్మకంతోటున్నాం సార్. అపనమ్మకం కాకుండా అన్నీ నమ్మకంతోనున్నాం సార్. మీరిచ్చే ఆ జ్ఞానం కానీ, ప్రతి ఒక్కటి చాలా బావున్నాయి సార్. అంటే మీరెలా అయితే మేము ఎంత అంటే మీరింత సమయం ఇచ్చి, ఇంత ఓపికగా ఎలా ఉంటున్నారు, ఇవన్నీ ఎలా చేస్తున్నారు ఒక గురువుగా. అంటే మేము గూడా ఆ స్థితికి చేరాలి అంటే నేను గురువు చెప్పినట్టు ఎన్ని సంయమాలుంటే అన్ని చెయ్యాలి, చేస్తాను అనేది కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ నాకు. ఎవరైనా చేస్తే ఇంకిది బావుంటది సార్. ఇంకా నేనింక అందరికి చెప్తున్నాను ఇది చెయ్యండి బావుందని. అందరూ చేస్తామని గూడా అంటున్నారు. అదే సార్. ఇప్పుడు ఓకే. ఇందాక మణి మేడం చెప్పినట్టు, ఈ జ్ఞానం అనేది ఓన్లీ మా సొంతమే గాకుండా, ఈ తీసుకున్న జ్ఞానం ఒక 10 మందికి పంచాలి. పంచాలి అంటే ఇంక నేను ఇంకా ఇంకా చేస్తే పంచగలుగుతాననేది నాకర్థమైంది సార్. మణి మేడం చెప్పింది, సుజాత మేడం చెప్పింది, అన్నీ చాలా చాలా బావున్నాయి సార్. అందరం అదే ఉన్నాం సార్ మేము. థాంక్ యూ.